నేను అభిమానించేటువంటి దేవుని సేవకుల్లో ఒక గొప్ప సేవకుడు డేవిడ్ బ్రెయినార్డ్. అతి చిన్న వయసులో అంటే 28వ ఏటనే హతసాక్షిగా ప్రభు కొరకు మరణించినటువంటి గొప్ప దైవజనుడు. 9వ ఏటనే తల్లిని పోగొట్టుకున్నాడు. 14వ ఏటనే తండ్రిని పోగొట్టుకున్నాడు. జీవితం అంతా చాలా ట్రాజడీ. ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా? దేవుని సేవ అనేది ఒక యుద్ధం వంటిది అన్నాడు. ఒక తెగింపుతో రావాలి. నిజమేనండి. దేవుని పరిచర్య, దేవుని సేవ అంటే సాతానికి దేవునికి మధ్య నిలబడటం. అందుని బట్టి చాలా పోరాట పటిమ కలిగి ఉండాలి. అందుని బట్టి దేవుడు చెప్తున్నాడు, మీరు అపవాది తంత్రాలను ఎదురించు నిమిత్తము సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. అదే రీతిగా సాతానికి దుర్గాలను పడగొట్టాలంటే మీరు యుద్ధోపకరణాలు చేతబూనమని ప్రభు చెప్తున్నాడు. దేవుని పరిచయం చేయాలని ఆశ కలిగినటువంటి వారు మీ యొక్క బలాన్ని, మీ తలాంతులను, మీ యొక్క ధనాన్ని ప్రభు పరిచర్య కొరకు వాడాలనుకునేటువంటి వారు తప్పనిసరిగా మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. రెండోదిగా యుద్ధోపకరణాలు చేతబూనాలి. డేవిడ్ బ్రెయినార్డ్ అతి చిన్న వయసులోనే అతను మరణించాడు. కానీ 90 సంవత్సరాల్లో ఒక దేవుని సేవకుడు ఎంతైతే పరిచయం చేస్తాడో అంత పరిచయం అన్ని లక్షల ఆత్మను ప్రభు కోసం సంపాదించిన గొప్ప వీరుడు, సువార్త వీరుడు డేవిడ్ బ్రెయినార్డ్.